ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నా హెచ్చరికలు ఎన్నిసార్లు చెప్పినా కూడా లెక్క చేయకుండా మసులుకుంటున్నావు కదా, ఇదే నీకు చివరి అవకాశం. వినకపోతే ఇక నీ ఇష్టం. ఒక్కసారి నేను చెప్పేది విను బిడ్డ అని మనకు బాబాగారు ఈరోజు సందేశం అనేది ఇస్తున్నారండి. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు, బాబాగారు చెప్పబోయే మాటలు ఏంటి అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇదిగో ఇలా చూడు, ఏమిటి నిన్ను ఏమి సంబోధించి పిలవడం లేదని అనుకుంటున్నావు కదా, నిన్ను ఏమని పిలవాలి చెప్పు, మీరే చెప్పండి. నిన్ను బిడ్డ అని అందామనుకుంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు. నీ మీద నాకు ఎంతో కోపం వస్తుంది, ఆగ్రహం కూడా వస్తుంది. ఎందుకంటే ఇలా ప్రవర్తిస్తున్నావు అని. ఎన్నో మార్లు నీకు చెప్పాను, ప్రేమతో చెప్పాను, నచ్చ చెప్పాను. అయినా నీలో ఎప్పటికీ మార్పు రాలేదని చాలా బాధగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా మారడం లేదు ఏంటి అని నేనే సందేహంలో పడిపోయాను. అయినా సరే నీలో ఎప్పటికీ మార్పు లేదు. అందుకనే నిన్ను నా బిడ్డ అని అనుకోవాలంటే నీలో ఖచ్చితంగా ఆ మార్పు రావాల్సిందే. అది నేను చూడాలని అనుకుంటున్నాను. ఎందుకు ఇంత విపరీతమైన ప్రవర్తన పెంచుకుంటున్నావు నువ్వు? ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది? వారు ఏం చేశారని? నీకు సమయానుకూలంగా అన్నీ అమర్చి పెడుతున్నందుకు, నీ భార్య మీద నువ్వు ఏమి సమకూర్చలేకపోయినా కూడా సర్దుకుపోయి జీవిస్తున్నందుకు నీ బిడ్డల మీద నీకు ఎందుకు ఇంత కోపం వస్తుంది? వారే కనుక నీకు ఎదురు తిరిగి ఉండుంటే నీకు ఈసరికే బుద్ధి వచ్చి ఉండేదేమో. కానీ వారు చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు వారిని మాత్రం చేతగాని వాళ్ళలాగా చూస్తూ నీ ప్రతాపం ఇంకా చూపిస్తున్నావు. ఇంత విర్రవీగే కోపం నీకు ఎందుకు చెప్పు? చేసిందంతా నువ్వే చేసి నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి వారి ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అణగదొక్కాలని చూస్తున్నావు, అంతే కదా. నీ మీద ఉన్న విలువ అంతా పోగొట్టుకున్నావు. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా? వారికి బుద్ధి, జ్ఞానం, విచక్షణ ఉంది కాబట్టి. ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదని, ఇంట్లో ఏం జరిగినా కూడా బయట తెలియకూడదు అని అది వారి సిద్ధాంతం కాబట్టి. నువ్వు ఎలాంటి వాడివి అంటే, నువ్వు అవునన్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు ఒక పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తావు. నువ్వు వేసే కేకలకు, అరుపులకు నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీ ఇంటి వారు చులకన అయిపోతున్నారు. అది భరించలేక వారు నువ్వు ఏం చేసినా కూడా భయంతో మౌనంగా ఉంటున్నారు. అదే అదునుగా చూసి నువ్వు ఇంకా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. ఎన్నో మార్లు నిన్ను హెచ్చరించాను, మంచిగా బుజ్జగించాను కూడా. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇక నేను ఏం చేయను చెప్పు? నీ కర్మ అని అనడమే తప్ప. వారు నీకు దొరకడం నీ అదృష్టం. అటువంటి వారిని నువ్వు విలువగా చూసుకోవాలి కదా. నువ్వు ఏ విధమైన పరిస్థితులలోనూ ఉన్నా వారు నిన్ను అంటి పెట్టుకొని ఉంటున్నారు కదా. ఏదో విధంగా నీ ప్రేమను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు అన్నీ నువ్వే ప్రపంచం కాబట్టి. అలాంటి వారిని వదిలేసి నువ్వు ఇష్టానుసారంగా నీకు వచ్చినట్లు నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండాలా చెప్పు? నీకు ఎదురు తిరిగితే నీ బుద్ధి, జ్ఞానమంతా ఎక్కడికి వెళ్తుంది చెప్పు? వాళ్లకు నీకు పోలిక ఉండాలి కదా అని వాళ్ళు ఎంతో మౌనంగా, భయంతో నువ్వు ఎంత అరిచినా కూడా అలానే ఉన్నారు. అయినా సరే నీకు కళ్ళు బైర్లు కప్పి పొగరు ఆకాశాన్ని అంటుతుంది. ఏం చేశావని నీకు అంత పొగరు? ఎందుకని నువ్వు వారిని ఇలాగ ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకంటే
నువ్వు వారితో ప్రవర్తించే తీరే అలా ఉంది కాబట్టి. ఎవరైనా ప్రపంచంలో ఎంత బీదవాడైనా సరే పిల్లలతో అలా ప్రవర్తించడు. ఎందుకని నీకు అంత అహంకారం? నీ కుటుంబం లాంటి కుటుంబం దొరకడం ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదు. తరువాత నాకు తెలుసు, ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావు కదా. నాకు తెలియనిది ఏదైనా ఉంటుందా చెప్పు. నువ్వు చేసే ప్రతి పని, ప్రతి గమనిక నేను చూస్తూనే ఉంటాను. అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను. నువ్వు ప్రవర్తించే తీరంతా గమనిస్తూనే ఉన్నాను. అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది కదా. నీ కుటుంబ సభ్యులు నా ముందు రోజు ఇలా బాధపడుతూ ఉంటారు, బాబా మాకు ఎప్పటికి విముక్తి కలుగుతుంది అని. వారు నీ గురించి ఏ విధంగా అనుకుంటున్నారో తెలుసా? ఏమనంటే, ఇంకొంతకాలం నువ్వు ఇలా మారుతావేమోనని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మార్పు రాకపోతే కనుక వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. వారికి అంత విరక్తి కలుగుతుంది నీ పైన. నీతో జీవించడం అంటే చాలా విరక్తి కలుగుతుంది. నీకు ఈ ప్రపంచంలో ఎవరున్నారని? నీ కుటుంబం తప్ప తల్లిదండ్రులు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు. నువ్వు నీ కుటుంబం తప్ప ఇంకా ఎవరు కూడా నిన్ను ప్రేమించరు. అటువంటి వారిని వదిలిపెట్టాలనుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఏ జన్మలోనూ ఎక్కడా కూడా పుట్టలేదని అనుకుంటాను. చాలా ఆగ్రహం వస్తుంది నాకు నీపై. అందుకే ఈ విధమైన కఠినమైన మాటలు మాట్లాడవలసి వస్తుంది. కానీ నువ్వొక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా ఒంటరితనం తప్పదని గుర్తుపెట్టుకో. నువ్వు అందరిలో ఉన్న ఒంటరిగానే బతుకుతున్నావు. నిజమే కదా. నీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా నేను చేసేదంతా తప్ప కరెక్టా అని. చేసిందంతా నువ్వు కానీ బాధించేది వారిని ఎందుకు బాధిస్తున్నావు? వారు ఏం చేశారని బాధిస్తున్నావు? వారి తరపున నేను నిన్ను అడుగుతున్నాను. వారు అడగలేరు. వారికి అడగడానికి ధైర్యమే లేదు. నీ గురించి తెలుసు కాబట్టి వారు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకేసి నిన్ను ఎదిరించారు అంటే నువ్వు చాలా అవమానానికి గురవుతావు. కానీ వారు అది కూడా చెయ్యలేరు అని అనుకోవడం లేదు. అది చెయ్యాలని అనుకోవడం అసలు లేదు. నువ్వు మారడానికి వారే కాస్త సమయం పెట్టుకున్నారు. ఆ సమయం గనుక అయిపోయిందంటే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బాధ్యత నా మీద పెట్టారు. బాబా అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడు అని నాకు తెలియజేసుకుంటున్నారు. నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను. కానీ ఏం చేసినా ఏం లాభం ఉంది చెప్పు? నీలో మార్పు రాకపోతే ఇప్పటి నుంచైనా నీ మనసు మారి నీ కుటుంబంతో ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉండాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు మాట ఇస్తున్నాను. ఎందుకు నన్ను నిందిస్తున్నావు? నీ ఆలోచన ధోరణి సరైంది కాదు. అంత త్వరగా ఎవరినైనా ఎలా నిందించగలవు చెప్పు? నీకు నేను ఏం చేశానో అర్థం చేసుకునే విధానం నీకు తెలియలేదు. అమ్మా, నేను నీకు మంచే చేశాను తల్లి. ఎవరికైనా సరే ఏ సమయంలో ఎటువంటి స్థితి కలగాలన్నది వారి జననానికి ముందే రాసిపెట్టి ఉంటుంది. ఆ తీరుగానే అన్నీ జరుగుతాయి. మరి అవి ఖచ్చితంగా అనుభవించాల్సిందేనా అంటే అవుననే అంటాను. మరి మమ్మల్ని మీరు కాపాడతారా బాబా అని అంటారా? ఎందుకు కాపాడను? ఖచ్చితంగా కాపాడుతాను. ఎలాగంటారా? మీరు చేసే మంచి పనులు, దాన ధర్మాలు, పూజా ఫలాలు, ఇలా అనేక రకాలైన పుణ్యకర్మల వలన మీకు ఉన్న దోషాలు తగ్గించబడతాయి. అలాగే కష్టాలు కూడా తగ్గించబడతాయి. ఆపదలు తగ్గుతాయి. నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. మీకు రాసి పెట్టి ఉన్నది అనుభవించాలి, తప్పదు అని చెప్తున్నా. కానీ పెద్ద కష్టం రావాల్సింది స్వల్పంగా వచ్చిపోతుంది. అది భరించడం కష్టమే. కానీ కఠినమైన కష్టం కంటే ఇది భరించడం వలన
త్వరలోనే తిరిగి నీ పరిస్థితి చక్కబెట్టుకొని స్థిరంగా నిలబడే శక్తిని ఇస్తాను. దారుణ స్థితి నుండి నిన్ను కాపాడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎల్లప్పుడూ మనసులో మంచే జరుగుతుంది అన్న ఆలోచనతో ఉండడం అలవర్చుకో. అంతా శుభం కలుగుతుంది. ఇప్పుడు నీకు వచ్చిన ఈ కష్టం అతి పెద్దది. అయితే నేను దానిని స్వల్పంగా చేశాను కనుక నీవు ధైర్యంగా ఉండు. నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఏమీ లేదని బాధపడుతూ ఉండే కంటే ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితుల్లో నీ వెనుకటి దర్పం ప్రదర్శిస్తే కుదిరే పనేనా? ఏదైనా ఆలోచించు. బాబా కాపాడు, ఆదుకొని నన్ను ప్రార్థిస్తున్నావు. మరి నేను ఇచ్చింది ఏది సద్వినియోగం చేసుకోవడం లేదు నువ్వు. నీవు చేసుకున్న స్వయంకృతానికి ఇంట్లో వారిని కష్టపెడుతున్నావు. నీ బిడ్డల బంగారు భవిష్యత్ నీ చేతుల్లో ఉంది అన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించి బాధపడే కన్నా మరలా చిన్నగా ప్రారంభించు. ఇకపైన జాగ్రత్తగా ఉండు. చెడు అలవాట్లు, చెడు స్నేహాలు మానుకొని నీ కుటుంబ క్షేమం కోసం ఆలోచించు. బాబా ఏంటి సహాయం చేయమంటే కష్టపడి పని చేసుకో అంటున్నావు అని అనుకోవద్దు. కష్టించి సంపాదిస్తే నీకు నీ పైన నమ్మకం ఏర్పడుతుంది. ఊరికే వచ్చింది ఏది నిలబడదు. నేను ఏదైనా ఇవ్వగలను అని అనుకుంటే తప్పు. నేను ఇచ్చేది పట్టుదల, శక్తి, నమ్మకం, ధైర్యం. అవి ఎల్లప్పుడూ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీకు కావలసినది అప్రయత్నంగా అన్నీ నేనే ఇవ్వాలి అన్న భావన అలా ఎన్నటికీ జరగదు. నీవు ప్రయత్నం చేయి, నేను ఫలితమిస్తాను. నేను నీకు సహాయం చేస్తానని నమ్ము. నీకు ఉన్నతమైన ఆలోచనలు కలిగేలా చేస్తాను. బాబా నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను అంటే దానిని సాధించే శక్తి ఇస్తాను. నువ్వు నిజాయితీతో కష్టించి చేసే ఏ పనికైనా నా అండదండలు పుష్కలంగా ఉంటాయి. నేను చెప్పినట్లు ప్రయత్నం చేయి. ఖచ్చితంగా విజయం సాధించి తీరుతావు. అడుగడుగునా నేను నీకు అండగా ఉంటాను. నువ్వు నీ గురించి నడుచుకుంటే చాలు, ఉన్నత శిఖరాలకు చేరుతావు. నేను చెప్పినట్లు వినకపోతే మాత్రం నువ్వు ఇక నీ కర్మను అనుభవించాల్సిందే. నేను నీకు ఎన్నోసార్లు పలుమార్లు హెచ్చరించి బుజ్జగించి చెప్తున్నా కూడా వినకపోతే ఇంకెవ్వరు నిన్ను బాగు చేయలేరు అని బాబాగారైతే ఈరోజు మనకు హెచ్చరిస్తున్నటువంటి ఈ సందేశాన్ని మన ముందుకైతే చెప్తున్నారండి. బాబాగారు చెప్పిన ప్రతి మాటను మనం అర్థం చేసుకొని మసులుకుంటే కనుక బాబాగారు ఏమి చెప్పినా కూడా అది మన మంచి కొరకే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి సందేశాన్ని వినడమే కాదు, పాటించాలి కూడా. బాబాగారు చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విని అలానే ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది. మన జీవితంలో మనం సుఖశాంతులతో సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.